నమస్కారం. బంధన్ టైల్స్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహ వాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. తెలుగు రాష్ట్రాల్లో పట్టణాలు, నగరాల్లో ఏ మాత్రం ఖాళీ స్థలం దొరికినా సరే కూరగాయలు సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, అలంకరణ మొక్కలు అన్నీ ఒకే చోట కొలువు తీరితే అదొక ఉద్యానవనం. అలాంటి తోట మన ఇంట్లో కొలువు తీరితే ఆ ఇల్లే ఓ నందనవనం. పట్టణీకరణ నేపథ్యంలో కాంక్రీట్ అరణ్యాలు వెలుస్తున్న తరుణంలో ఇంటినే ఒక నందనవనంగా మార్చడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు. సేంద్రియ పద్ధతుల్లో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరల్ని ఇంట్లోనే పండిస్తూ ఆహార అవసరాల్ని తీర్చుకుంటున్నారు. మిద్దెలున్న ప్రతి ఇల్లు ఉద్యానవనంగా మారితే ఆహారానికి ఆహారం, ఆరోగ్యానికి ఆరోగ్యం జనం సొంతమవుతుందని నిరూపిస్తున్నారు. మిద్దె తోటల పెంపకం తనదైన శైలిలో ముందుకు వెళుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఒక ఇంటి యజమానిపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. వానలకు తెగుళ్లు ఆశించడంతో పురుగు మందులు అధికంగా చల్లి పెంచుతున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని కొనుగోలు చేయడం, వినియోగించడం ప్రజలకు భారంగా మారుతోంది. ఆరోగ్యానికి హాని చేస్తోంది. మిద్దె తోటల పెంపకం ఈ సమస్యకు చక్కని పరిష్కారం అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్. 330 గజాల స్థలంలో తన 3 అంతస్తుల సొంత ఇంట్లో ఆయన మిద్దె తోటల పెంపకాన్ని చేపట్టారు. ఇంటి ముందు, ఇంటి వెనుక, ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాలు, ఇంటి పైకప్పు పైన సుమారు 300 రకాలకు చెందిన 1000కి పైగా మొక్కల్ని ఆయన పెంచుతున్నారు. వీటిలో నిత్యం వినియోగించే ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఔషధ మొక్కలు, జామ, బొప్పాయి లాంటి పండ్ల మొక్కలు, బంతి, మల్లె వంటి పూల మొక్కలు, అలంకరణ మొక్కలు సైతం ఉన్నాయి. అన్నింటినీ ఆయన తన సొంత ఇంట్లోనే సాగు చేస్తున్నారు. మా మిద్దె తోటలో ఆకుకూరలు ఉన్నాయి. పాలకూర, తోటకూర, బచ్చలి, దుంప బచ్చలు ఒకటి, తీగ బచ్చలు ఒకటి, మెంతెం కూర, కొత్తిమీర, పుదీనా, ఆవాల ఆకుకూర కూడా వాడుతున్నాము. మేము ఈ లాక్డౌన్ అప్పటి నుంచి కూరగాయలు ఏం కొనట్లేదు. ఇంట్లో పండించుకున్న ఆకుకూరలే యూజ్ చేస్తున్నాము. దీంట్లో ఏ కెమికల్స్, రసాయన మందులు ఏం యూజ్ చేయట్లేదు. ఇంట్లో యూజ్ చేసిన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అదే దాని ఎరువుగా యూజ్ చేస్తున్నాము. తెగుల్లాగా వచ్చినప్పుడు వేప నూనె స్ప్రే చేస్తున్నాము. టమాటాలు, దొండకాయ, పచ్చిమిర్చి సంవత్సరం మొత్తం వస్తాయి సార్. అవి ఎక్కువ వేసుకుంటున్నాం. ఉల్లిపాయ, పసుపు కూడా ఎక్కువ వాడతాం కాబట్టి అవి కూడా పెట్టుకున్నాం సార్ తొట్లలో. ఒకసారి విత్తనాలు వేస్తే 2-3 సార్లు వాడుకోవచ్చు. మనం అనుకుంటే చేయొచ్చు సార్, కష్టం ఏం లేదు. రోజు ఒక 2 అవర్స్ స్పెండ్ చేసినా సరిపోతుంది సార్. ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ బాగా పెరుగుతోంది. రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలపై కుటుంబాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అలవాట్లు, అభిరుచుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మిద్దె తోటలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మిద్దె తోట పెంపకంతో ఇంటి అవసరానికి బయట మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వారానికి సగటున 300 రూపాయలు వెచ్చించి తీసుకొచ్చే కూరగాయల ఖర్చు తగ్గింది. పైగా సేంద్రియ విధానంలో పెంచడంతో ఆరోగ్యానికి హాని జరుగుతుందన్న భయం పోయింది. పూలు, అలంకరణ మొక్కలతో ఆహ్లాదం పెరిగింది. కేవలం తన ఇంట్లోనే మాత్రమే కాకుండా పక్కనున్న 200 గజాల స్థలంలో కొర్రలు సైతం సాగు చేస్తున్నారు రామ్ కిషన్. దీనివల్ల అంతకుముందు అపరిశుభ్రతకు నిలయంగా మారిన ఆ స్థలం పట్టణ వ్యవసాయానికి ఓ నమూనాగా కొలువు తీరింది. ఇలా పట్టణంలో ఉన్న ప్రతి ఖాళీ స్థలంలో చిన్నపాటి పంటలు పండిస్తే ఆహారం, ఆరోగ్యాన్ని పొందడంతో పాటు అపరిశుభ్రతను దూరం చేసిన వాళ్లమవుతామంటున్నారు రామ్ కిషన్.
మన ఇంట్లోనే ఉండేటువంటి ఈ పంటల్ని తింటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో అమృత ఆహారము తీసుకోవడానికి కావాల్సిన పరిస్థితులను ఏర్పరచుకోవడం జరిగింది. పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో కొర్ర పంట చేయడం జరిగింది. అది ఇప్పుడు పంటకు వస్తున్నది. రెండవది ఏంటంటే ఇక్కడ మా ఇంటి ముందు ఉన్నది, ఇంటి వెనక ఉన్న పక్కల ఉన్న స్థలంలో పెరటి తోట వేయడం జరిగింది. 5 రకాల పంటలు మనం వేసుకోవాలి. కొర్రలు ప్రధానమైన నేను తింటాను కాబట్టి కొర్రలు వేసుకున్నాను. నాకు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టము. దాదాపు అన్ని రకాల పువ్వులు వేసాను. అన్నిట్లో ప్రధానంగా బంతి పువ్వులు ఇవి ప్రధానంగా వేయడం జరిగింది. 330 గజాల్లో ఉన్న ఈ స్థలంలో ప్రధానంగా కింద గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, అదేవిధంగా పెంట్ హౌస్ ఉంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి ముందు, ఇంటి వెనకాల, ఇరుప్రక్కల 2 పక్కల నేను ఈ చెట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బాల్కనీలో, వెనుక ఉన్న బాల్కనీలో పెట్టడం జరిగింది. మిద్దె తోట అనగానే మొక్కల కుండీల వల్ల బరువు అధికమై ఇంటి పైకప్పు దెబ్బతింటుంది అని భవన యజమానులు భయపడుతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మిద్దె తోట పెంచడానికి వాడేసిన బకెట్లు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫైబర్ కంటైనర్లను వినియోగించారు. వాటిల్లో మేకల ఎరువు, పశువుల ఎరువు, కాక్పిట్, కొబ్బరి పీచు కలిపిన మిశ్రమాన్ని నింపారు. పొటాషియం ధాతులోపాన్ని అధిగమించేందుకు ఎర్రమన్ను, తెగుళ్లు, చీడపీడల నివారణ కోసం వేపపిండి లాంటివి అందులో కలిపారు. వాటిల్లో మొక్కలు నాటి పెంచుతున్నారు. తీగజాతి మొక్కలు పెంచడానికి తీగలతో నిలువు పందిళ్లు వేశారు. ఇంట్లో వాడేసిన ఆహార పదార్థాలనే మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. తెగుళ్లు ఆశిస్తాయనుకున్నప్పుడు వేప నూనెను పిచికారీ చేస్తారు. కావలసినప్పుడు నీళ్లందిస్తారు. మిద్దె తోట అనగానే బరువు అధికమై నీరు పారడం వల్ల ఇల్లు, పైకప్పు దెబ్బతింటుందని భవన యజమానులు భయపడుతుంటారు. అలా జరగకుండా పిల్లర్లు, బీములు ఉన్న చోట బరువైన కంటైనర్లు, కేవలం పైకప్పు ఉన్న చోట తేలికైన మొక్కలు పెంచారు. ప్రతి కంటైనర్ పైకప్పుకు తాకకుండా కింద కేజింగ్ పైపులను వేశారు. కంటైనర్లు, బకెట్ల నుంచి వచ్చే మిగులు నీరు పైపుల ద్వారా నేరుగా కిందకు దిగేలా మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంత బరువు ఇది ఆపుతుందా అనేది ఒకటి. రెండవది ఇంత స్థలం సరిపోతుందా లేదా అనేది రెండవది. మూడవది నీళ్లు మనం పట్టినట్లయితే ఆ నీళ్లు మొత్తం కూడా చెత్త అంతా ఇదైపోతుంది అనేది. మొట్టమొదటిసారిగా పెన్ను, పేపర్ తీసుకొని మనకున్న స్థలం ఎంత ఉన్నది అనేది ముందు పేపర్ మీద మనం డ్రాయింగ్ చేసుకోవాలి. మనం బరువైన కుండీలు పెట్టుకోవాల్సినవన్నీ కూడా ఈ పిల్లర్స్కి మధ్యన ఉన్నటువంటి బీమ్స్ మీద పెట్టుకోవాలి. ఆ బీమ్స్కి మధ్యన ఉన్న దాంట్లో తేలిక బరువు ఉన్నాయి మనం పెట్టుకోవాలి. పెట్టుకోవడమే కాకుండా బరువు మోసే ప్రదేశాలు అయితే ఉన్నాయో అక్కడ పండ్ల చెట్లు కానీ బహువార్షిక మొక్కలు ఏదైనా ఉన్నట్లయితే, అంటే చాలా కాలము అది కంటిన్యూస్గా పెరిగే మొక్కల్ని అక్కడ పెట్టుకోవాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్. చుట్టుముట్టు పారాపిట్ వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ని ఆనుకొని అలాంటి ఎల్ షేప్ ఉన్నటువంటి ఇనుప రాడ్స్ని పెట్టుకొని వర్టికల్ పందిరిని మనం వేసుకున్నట్లయితే, అంటే నిలువు పందిరిని వేసుకోవాలి. మనం నిలువు పందిరిని వేసుకుంటే తీగ జాతి వాటిని అన్నిటినీ అక్కడ పెంచుకోవచ్చు. నిజానికి చాలా మొక్కలకి రోజు నీళ్లు పట్టాల్సిన అవసరం లేదు. ఆ నీళ్లు అవసరమా లేదా అనేది మనము కొంత మట్టి తీసుకొని చూసినా తెలుస్తుంది. తేమ ఉంటే మనం నీళ్ళు అవసరం లేదు, పొడిగా ఉంటే మాత్రం నీళ్లు పోయాలి. ఇది బేసిక్గా. నేరుగా ఎప్పుడు మనము స్లాబ్ మీద పెట్టకూడదు. ఏమవుతుందంటే వర్షం పడిన తర్వాత దాని కింద కారిపోయిన నీళ్ళన్నీ కూడా కింద ఆరకుండా అట్లే ఉంటుంది. అది చెట్టుకి డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మనం రోజు పోసే నీరు ద్వారా కూడా లీక్ అయి కింద ఉంటుంది కాబట్టి అది కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ బోర్వెల్లో వేసినటువంటి పైప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒక 8 ఇంచులు 6 ఇంచుల పొడవు ఉన్నటువంటి వాటిని తీసుకొని కట్ చేయించేసి దాని కింద పెట్టి పెడుతున్నాను. ఇప్పుడు చక్కగా ఒక్క చుక్క నీరు కూడా అక్కడ ఉండదు. ఒకసారి మనం నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లు దాంట్లోకి పోయిన తర్వాత ఆ నీళ్ళని మరొక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంటైనర్లో ప్రతి కుండీలో కూడా ఒక పువ్వు మొక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్ని రకాల కీటకాలని ఆకర్షిస్తాయి ఒకటి, వాటికి ఆహారాన్ని ఇస్తాయి ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ పెరుగుతున్న అన్ని మొక్కలకి పరపరాగ సంపర్కం జరగడానికి చాలా ఉపయోగపడతాయి. స్థలాభావాన్ని అధిగమించేందుకు ఇంట్లోని ఖాళీ స్థలాలు, మెట్లదారి, టెర్రస్ అన్ని చోట్ల మొక్కలు పెంచుతున్నారు. కేవలం తాను మాత్రమే కాదు, ఇంట్లో ఖాళీ స్థలం, మిద్దెలున్న ప్రతి ఒక్కరూ పెరటి తోటల్ని పెంచితే ఆహారం విషయంలో స్వయం సమృద్ధి సాధించవచ్చన్నది రామకిషన్ సూచన.
ఇక పట్టణాల్లోని ఖాళీ స్థలాలను వ్యవసాయం కోసం వినియోగిస్తే పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి సైతం మేలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఏ దాంట్లో అయినా కూడా మనం పెంచవచ్చండి. దీనికి సపరేట్గా కంటైనర్స్ కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా ఖర్చు గురించి ఆలోచన చేసి పని చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ కంటైనర్ అయినా వాడవచ్చు. మీరు సిమెంట్ బస్తాల్లో పెట్టవచ్చు, తాగి పడేసినటువంటి 2 లీటర్స్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి కంటైనర్స్ పెద్ద ఖర్చేం కాదు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. ఖమ్మం నుండి తిరుపతి గారు ఈ విధంగా తమ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము 2 అంతస్తుల భవనం నిర్మించాము. ఈ భవనంపై ఆగ్నేయంలో సెల్ టవర్ ఉంది, నైరుతిలో నీటి ట్యాంక్ ఉంది. ఇలా ఉండవచ్చునా? మాకు తెలుపండి అంటూ అడుగుతున్నారు. మనం గృహ నిర్మాణం చేసిన తర్వాత వాస్తు శాస్త్ర నియమం ప్రకారము అన్ని అంతస్తుల పైన పడమరలో నీటి నిల్వ ట్యాంకు, నైరుతిలో ఒక చిన్న రూమ్ కానీ ఏదన్నా ఒక చిన్న షెడ్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే నైరుతి భాగం కొంచెం ఎత్తుగా ఉండాలి కాబట్టి. సెల్ టవర్ యొక్క ఎత్తు వాటర్ ట్యాంక్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే నైరుతి కంటే కూడా ఆగ్నేయం ఎత్తుగా ఉండటం వలన అది దోషంగా భావించవలసి వస్తుంది. ఒకవేళ ఇప్పటికే పెట్టుంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదా అన్ని దిక్కులకు యంత్రాలను ప్రతిష్ఠించుకుని తరచుగా వాస్తు పూజ నిర్వర్తించుకునటం వలన కొంతవరకు దోషం పరిహారం అవుతుంది. నకిరేకల్ నుంచి రంగనాయకులు గారు తమ సందేహాన్ని ఈ విధంగా రాస్తున్నారు. మేము 10 సంవత్సరాల క్రితం తూర్పు రోడ్డు ఉన్న స్థలంపై ఇంటి నిర్మాణం చేశాము. మొదటి అంతస్తులో పిల్లర్లు, స్లాబ్ లెవెల్ వరకు చేశాం. ఆ తరువాత నిర్మాణం చేయలేదు. దీనికి పరిష్కారం ఏంటో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే తీసుకున్న స్థలంపై గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకోవాలి. అదేవిధంగా మొదటి అంతస్తు లేదా 2వ అంతస్తు నిర్మించడానికి మన దగ్గర ఆర్థిక స్థితి ఉన్నప్పుడు మాత్రమే అంతస్తులకు పిల్లర్స్ మరియు స్లాబులు వేయాలి. కానీ మనం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మెటీరియల్ మిగిలిందని అనుకుని ఆ మెటీరియల్తో పిల్లర్స్ పోసి స్లాబ్కి శక్తి లేక ఆపేయటం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైతే మొదటి అంతస్తు లేదా 2వ అంతస్తు నిర్మాణం చేయదలుచుకున్నామో అప్పుడే పిల్లర్స్ పోసి ఆ తర్వాత స్లాబ్ వేసి తర్వాత గోడలు నిర్మాణం చేసి ద్వారాలు స్థాపించాలి. అంతేగాని మన దగ్గర మెటీరియల్ మిగిలిందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ వేసి వదిలిపెట్టరాదు. దానివల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు మరియు ఇతరుల గృహంలో వేరే విధమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది దోషంగా పరిగణించాలి. కాబట్టి వీలైనంత వరకు ఒకవేళ పిల్లర్స్ వేసి ఉంటే వాటిని కలిపేదానికి ప్రయత్నం చేయండి. శక్తి ఉంటే స్లాబ్ వేయండి, లేదా కనీసం రేకులు షీట్స్ అన్నా వేసి కవర్ చేయండి స్లాబ్ లాగా. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగై తర్వాత స్లాబ్ వేసేదానికి అవకాశం ఉంటుంది. ఆధునిక జీవన విధానంలో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఇంట్లోనూ ప్రత్యేక గదుల అవసరం ఏర్పడుతుంది. మీ ఇంట్లో ఉన్న పరిమిత స్థలంలోనే మీ అవసరాలకు అనుగుణంగా మీ ఇంటి హాల్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ గదుల విభజనలో భాగంగా పార్టీషన్ వాల్ను కళాత్మకంగా ఆకట్టుకోవడం ఓ చక్కటి కళ. మీ ఇంటి హాల్లో విభజన గోడల కోసం వివిధ ఆకృతులతో కూడిన వాల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో పార్టీషన్ వాల్స్ కు సంబంధించిన విశేషాలు శ్రీనిలయంలో మీకోసం ప్రత్యేక కథనం. సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి కాలంలో మన ఇంటిని మన అవసరాలకు తగిన విధంగా మలుచుకోవడం ఒక అపూర్వమైన కళ. అది సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఇంట్లో విశాలమైన హాల్ని, ఇంట్లోని స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత అలంకరణలతో విభజన గోడలను కావలసిన విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లోని ముందు గదిలో ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో చాలామంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
ఎలాంటి అంతరాయం కలగకుండా పార్టిషన్తో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో మిగులు స్థలంలో పార్టిషన్ చేసుకోవడం ద్వారా అదనంగా మరో గది ఏర్పడుతుంది. సొంత ఇంట్లో ముందు గదిలో మీరు కోరుకునే డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, ఆర్ట్ రూమ్, లైబ్రరీ రూమ్, ఇక కరోనా వైరస్ ప్రబలంగా పెరిగిన నేపథ్యంలో అతిథుల్ని కలిసే ప్రత్యేక హాల్, ఇలా మీ అవసరాలకు తగిన విధంగా పార్టిషన్ చేసుకోవడం ద్వారా మీ ఇంటిని మరింత అనుకూలంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం లేకుండా కూడా ఉంటుంది. దీంతో మీరు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభూతి చెందుతారు. మీ ఇంటి హాల్ని లేదా ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా అంతర్గత గోడల్ని ఏర్పరచుకోవడం కోసం మార్కెట్లో పలు రకాల పలకలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బడ్జెట్కు అనుకూలమైన బోర్డ్స్ని ఎంపిక చేసుకోవచ్చు. మనకి ఒక గది నుంచి ఇంకో గదికి కొద్దిగా లైట్గా పార్టీషన్ లాగా చేసుకుని ఏవైతే పార్టీషన్ వాల్స్ ఉంటాయో దీనిలో కూడా ఎంబెడ్ చేసుకోవచ్చు. యూజువల్గా మనకి పార్టీషన్ అనేది ఎందుకు చేసుకుంటామంటే మనం డైనింగ్ నుంచి లివింగ్ ఏరియాలో కూర్చున్నప్పుడు ఆ కన్వర్జేషన్ ప్లస్ ఈటింగ్ ప్రాసెస్ అనేది కనపడుకోకుండా ఉండాలి. సెమీ ఓపెన్ స్పేసెస్ లాగా, అంటే కొద్దిగా ప్రైవసీ ఉండి ప్లస్ అంత ప్రైవేటీ లేకోకుండా, అంటే సెమీ ప్రైవేట్ ఏరియాస్ అంటారు. ఈ ఒక ఐటమ్ని అచీవ్ చేయడం కోసం మనం డివైడింగ్ స్పేసెస్ లాగా పార్టీషన్స్ని యూజువల్గా తీసుకుంటాము. ఇప్పుడు రైట్ నా ఉన్న ట్రెండ్స్లో పార్టీషన్స్ని కొద్దిగా సిఎన్జీ కటింగ్స్ తీసుకొని చాలా మంచి నీట్ ఆర్టిస్టిక్ డిజైన్స్తో చేసుకోవచ్చు. ఇలా చేసుకునే పార్టీషన్స్ని ఓన్లీ పార్టీషన్స్గానే కాకోకుండా మనం కొద్దిగా స్టోరేజ్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇలా మనం దానిని పార్టీషన్స్ ప్లస్ షోకేసింగ్ యూనిట్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. సో మల్టీపర్పస్ యూజేజ్ ఉంటుంది దీనివల్ల. అందమైన డిజైన్స్ ఉన్న మందమైన గాజు పలకలతో అవసరాలకు తగిన విధంగా విభజన గోడల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన డిజైన్స్తో కూడిన గాజు పలకలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. వుడెన్ మెటీరియల్లో సైతం మనసును ఆకట్టుకునే రీతిలో చక్కటి ఆకృతులను ఆవిష్కరించుకోవచ్చు. వుడెన్ బోర్డ్స్తో నిర్మించే వాల్స్లో చెట్ల ఆకృతుల్లాగా, డిజిటల్ డిజైన్స్లో మరెన్నో మీకిష్టమైన ఆకృతుల్లో విభజన గోడల్ని రూపొందించుకోవచ్చు. దాదాపు 100 రకాల ఆకృతులు ఉంటాయి. ఇంకా మీ సృజనాత్మకతకు పదును పెట్టి మరిన్ని అందమైన అలంకారాలతో మనోహరమైన విభజన గోడల్ని తయారు చేసుకోవచ్చు. ప్లైవుడ్, డ్రైవుడ్లో కూడా అనేక రకాల పలకలతో తయారు చేసినవి పార్టిషన్స్ బోర్డ్స్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిలో మీకిష్టమైన ఆకృతుల్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు WPC అంటే వుడెన్ పాలిమర్ కాంపోజిట్స్తో తయారు చేసిన బోర్డ్స్, MPC అంటే మినరల్ పాలిమర్ కాంపోజిట్స్తో తయారయ్యే బోర్డ్స్ను ఉపయోగించి ఇంటి హాల్ అంతర్గత విభజన గోడల్ని మీకు కావలసిన ఆకృతుల్లో ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పార్టీషన్ వాల్స్, అందులో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణులు చెప్పే మాటల్లో తెలుసుకుందాం. ఈ పిక్చర్లో కనుక మనం చూసినట్టయితే మనకి ఈ ఏదైతే బ్రౌన్ కలర్ గ్రానైట్ కనపడుతుందో ఆ చిన్న ఫాయిర్ ఏరియా అండి. అక్కడ నుంచి మనం మెయిన్ ఏరియా అన్నది డివైడ్ అవుతుంది. ఈ డివైడింగ్ స్పేస్కి ఒక చిన్న డివైడర్ లాగా మనం ఈ పార్టీషన్ని వర్కౌట్ చేసుకోవడం జరిగింది. సో ఈ పార్టీషన్ని మరీ బోరింగ్గా కాకుండా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కోసం మనం ఆల్ అరౌండ్ ఒక బాక్సింగ్ అన్నది చేసుకున్నాం అనమాట. ప్లైవుడ్ బాక్సింగ్ చేసుకుని దాని మీద వినీర్ ఫేషియా తీసుకున్నాము. ఈ మధ్యలో ఏదైతే ఉందో మనకి డివైడింగ్ స్పేస్ కొద్దిగా సెమీ ప్రైవేట్ చేస్తుంది కాబట్టి ఇది మనము ఫ్యాబ్రికేషన్లో ఇలా లీఫ్ షేప్లో తీసుకునేసి దాని మీద ఇంకో లైట్ కలర్ మెటల్ షీట్ అన్నది ఎంబెడ్ చేయడం జరిగింది. ఇలా లీఫ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డివైడింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మనకి పార్టీషన్ కమ్ ఒక ఎస్థెటిక్ ఎలిమెంట్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో పార్టీషన్స్ని కొద్దిగా ఇట్లా ఇంట్రెస్టింగ్ డిజైన్స్ తోటి మనం చేసుకోవచ్చు. కొద్దిగా మోడర్న్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి మోడర్న్ పార్టీషన్స్ డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇటు సోఫా స్పేస్ ఉంది, ఇటు పక్క మనకి డైనింగ్ అనేది ఉంటుంది. సో ఆ స్పేస్లో కొద్దిగా కావాలంటే క్లోజ్డ్ షెల్ఫింగ్ చేసుకొని అక్కడ బుక్ ర్యాక్స్ తీసుకొని, కొన్ని ఓపెన్ షెల్ఫింగ్ చేసుకొని అక్కడ కావాలంటే చిన్న మన పోర్ట్రేట్స్ కానివ్వండి, చిన్న ఫోటో ఫ్రేమ్స్, లేదంటే ఫ్లవర్ వాజెస్ ఇలాంటివి పెట్టుకోవడం కోసం వాడుకోవచ్చు. కొంతమంది ఫుల్ హైట్ ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ సీలింగ్ నుంచి ఫ్లోరింగ్ వరకు ఉందండి. ఇలా కాకోకుండా జస్ట్ ర్యాండమ్గా ఎక్కడంటే అక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అని అంటే ఇలా జస్ట్ 3/4 హైట్ పార్టీషన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది పార్టీషన్ కమ్ షోకేజ్ అనమాట. యూజువల్గా మనం కూర్చునే హైట్ ఏదైతే ఉందో ఐ లెవెల్ యూజువల్గా బ్రేక్ చేయడం కోసం మనం 2 feet 6 inches నుంచి 3 feet వరకు మనం ఇట్లా షెల్ఫింగ్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ 2 వెరైటీస్లో కనుక చూసినట్టయితే 2 స్పేసెస్లో కూడా మనం ఐ లెవెల్ దగ్గర వరకు బ్రేక్ చేసుకున్నాం అనమాట. అందుకని ఇది క్లోజ్డ్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఆ పైన నుంచి మొత్తం ఓపెన్ షెల్ఫింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మనకు కావాల్సిన డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్, ఆర్ట్ ఐటమ్స్ని డిస్ప్లే చేసుకున్నాం. సో ఇలా కావాలంటే టోటల్ వుడ్ ఫేషియా తీసుకొని డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫుల్ అండ్ ఫుల్ వైట్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. కొద్దిగా సిఎన్జీ కటింగ్ ఇలాంటి డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు కావాలంటే ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్స్ తోటి ప్లే చేసుకొని సిఎన్జీ కటింగ్ చేసుకొని పార్టీషన్ డిజైన్ చేసుకోవచ్చు అండి. సింపుల్ ఇష్టపడే వాళ్ళు కావాలంటే వుడెన్
వర్టికల్ రాఫ్టర్స్ ప్లస్ హారిజాంటల్ రాఫ్టర్స్ తోటి ప్లే చేసి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వర్టికల్ కాన్సెప్ట్లో మనకి కావాలంటే ఈ ఏవైతే పార్టీషన్లో మనం ఈ జాలీ టైప్ అయితే తీసుకున్నామో కొన్ని డయాగ్నల్ షేప్స్ తీసుకున్నామండి. ఇది ఈ డయాగ్నల్లో వస్తే ఇది ఈ డయాగ్నల్లో, లేదంటే కొన్ని స్ట్రెయిట్, కొన్ని హారిజాంటల్, ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ జాలీ వర్క్స్తో కూడా మనం ఈ పార్టీషన్ వాల్స్ని డిజైన్ చేసుకొని ఇంటీరియర్స్ని ఎంబెడ్ చేసుకోవచ్చు. కావాలి అంటే డిఫరెంట్ షేప్స్ ఇలా సర్కిల్ కానివ్వండి, లేదంటే ట్రయాంగులర్ షేప్స్ తోటి మనం జాలీ కటింగ్ చేసుకొని కూడా ఇంట్రెస్టింగ్ పార్టీషన్ వాల్స్ డిజైన్ చేసుకోవచ్చు. మన స్టేర్ కేసెస్ దగ్గర కూడా ఉండే పోర్షన్స్లో కూడా మనం ఇలా చిన్న పార్టీషన్ వాల్స్ని కొద్దిగా యూటిలిటేరియన్ చిన్న ఆర్ట్ ఫ్యాక్ట్స్ పెట్టుకోవడానికి స్పేసెస్ లాగా డిజైన్ చేసుకొని యాజ్ వెల్ as పార్టీషన్గా కూడా చేసుకోవచ్చు. కావాలంటే రోప్స్తో కూడా మనం ఈ పార్టీషనింగ్ చేసుకోవచ్చు. ఇలా సిఎన్జీ కటింగ్ చేసుకున్న మెటల్ పెట్టుకొనేసి ఒక సైడ్ అంతా కూడా డిజైన్ చూసుకోవచ్చు అండి. లేదు అని అంటే అటుపక్క నుంచి నాకు డైనింగ్ టేబుల్ ఉంది కాబట్టి ఒక చిన్న కన్సోల్ టేబుల్ కావాలి కాబట్టి ఇలా కన్సోల్ టేబుల్ లాగా తీసుకుంటం జరిగింది అనమాట. ఇలాంటివి మనకి చేయించుకోవడానికి మనం మార్కెట్లో మనం చూస్ చేసుకునే ఫినిషింగ్ కానీ మెటీరియల్ బట్టి ప్రైజెస్ అన్నది మారుతూ ఉంటుంది. సో దీని రేంజెస్ అన్నది పర్ స్క్వేర్ ఫీట్ అరౌండ్ 1000 నుంచి స్టార్ట్ అయ్యేసి మనకి అరౌండ్ 2500 వరకు తీసుకోవచ్చండి. ఇది మళ్ళీ ఏదైతే నేను చెప్పానో మెటీరియల్ బట్టి మారుతూ ఉంటుంది. మనం వుడ్ తీసుకుంటున్నామా, ప్లైవుడ్ తీసుకుంటున్నామా, దాని మీద ఫేషియా ఏం తీసుకుంటున్నాం, వినీరా లేకపోతే లామినేటా లేకపోతే డ్యూకో కలర్ ఫినిషా, లేదంటే లోపల మళ్ళీ పార్టీషనింగ్ చేసే జాలీ అన్నది నేను ఏదైతే సిఎన్జీ కటింగ్ చేసుకోవచ్చు అన్నానో ఇది మనం మెటల్ కానీ లేదంటే ఏదైనా ఎండిఎఫ్ బోర్డా, దీన్ని బట్టి మనం ప్రైస్ వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా పార్టీషన్ విత్ షెల్ఫింగ్ చేసుకుంటే మనకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లాగా ఉంటుంది ఇంటీరియర్స్లో. బంధన్ టైల్స్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.